అందరికీ శుభోదయం. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏమిటి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి జననం ఎలా జరిగిందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ప్రతీ నెల షష్ఠి తిథి ఉన్న మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. అసలు ఏం చేస్తారు, దక్షిణ భారతదేశ ప్రజలు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు, పైగా ఆ రోజులు పలుచోట్ల తీర్థం కూడా జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని పలు రకాలుగా ఎందుకు పిలుస్తారు అనేది ఈ కథలో మనం తెలుసుకుందాం. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏమిటో ఇప్పుడు చెప్తాను. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించి ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి ఎలా జన్మించారో తెలుసుకుందాం. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణవేడుతారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేస్తాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావున చంపడం మన తరం కాదు, కానీ ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరంలో ఉండగా ఆ సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలునిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కుని చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు. సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని పేర్లున్నాయో చూద్దాం. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల 6 ముఖాలు కలవాడు అగుటం వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతటా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను, మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్వరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడవుతాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించి ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.
ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజుదోషం, కాలసర్పదోషం చే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావిడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావిడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావిడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావిడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండటం వలన మాసం చలి బాధను తట్టుకోలేని, ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని, మన శక్తి కొలది సాటివారికి సహాయపడమని, ఈ దానం చేయమని సందేశం ఇస్తుంది. గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా పరోపకారం మిథం శరీరం అని భావించి పేదవారికి కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను, తినుబండారాలను దానం చేయాలని తెలుపుతుంది. ఇది ఇవాల్టి కథ. మీకు నచ్చిందనే అనుకుంటాను. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.